చందనోత్సవం సందర్భంగా సింహాచలానికి భక్తులు భారీగా పోటెత్తారు. అసలే రద్దీ, ఆపై భారీ వర్షం, అంతకు మించి అక్కడ కొత్తగా గోడ నిర్మాణం. గోడ కూలిన ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం విచారం వ్యక్తం చేశారు. సింహాచలం ప్రమాదంపై విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. 3 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇక బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.